ఇదంతైన మీ దురావిషయ దురగ్రహ దుస్సాహసంబులు కాదు వేరు కాదు. కృష్ణ, నీ ఓక్షాతుర్యములు ఇంకా చాలు, చాలింపుము. మోది దురావేశ దురాదశయ దురగ్రహ దుస్సహవాసముల నీవు చెప్పినట్లు కాదు, ఇటు వినుము. ఈ కౌరవేశ్వరుని తోడలు విరుగొట్టిందని చెప్పినాడే మీ భీముడు. అతి మీ దురావేశము రోజును వంచి ఈ భరతఖండములో తమ విజయ పతాకములను ఎగిరివేయవలని ఆలోచించుతున్నారు కదా పాండవులు. అది అది మీ దురాదశము. దుర్యోధన దుశ్శాసనాదులను చెక్కదాన్ని ప్రతిజ్ఞలు చేసినాడే మీ భీముడు. అది మీ దురాగ్రహము. ఎందులకు పనికిరాని నీ వంటి వెర్రి గొల్లవానితో వియ్యము సంపాదించుకునేది కదా మీ పాండవులు. అది మీ దుస్సహవాసములు. ఇంతెందులకు కృష్ణ, ఎవరైనా చెప్పినను ఈ కౌరవేశ్వరుని నిర్ణయము చెల్లింపజాలదు. ఉత్తకంట శోషణములు మానుకొని వచ్చిన దారి ఎందే వెడలి పొమ్ము కృష్ణ. జోగితమానవొక్కండును కృష్ణ, జోగితమానవొక్కండును చూపుడిగా ఒక్కండును జలనేతుతో నపుంసకతదో మాని వేరొక్కడోగపు భాగశాలి దైకొని ఏరొక్కండాల మండల భాగ కర్యాడుత పోలిసులెక్కడ మమ్ము జయించుట కృష్ణ 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 రారాజా, పాండవులు మీ పిల్ల తండ్రి కుమారు, నీకును తొమ్మనాటి వారు. వారికి నా రాజ్యభాగమే లేదందువా వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యము చెప్పున 5 రాజ్యములన్నీ పంచేది. అట్లు కాని వెడల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామము చెప్పున 5 గ్రామాలైనను పంచేది. అట్లు కాని వెడల ఈ కర్మలు 10,000 అది లోకుల కాదు జనార్దన, ఆ పాండవులకు 5 గ్రామములు ఇవ్వమని భిక్షము కోరుచున్నావు కదా. నీ మాటలు విని దానము సంగటకు వారు మా దాయదులే కాని బ్రాహ్మణోత్తములు కారు కదా. అది గాక ఉత్తర గోగ్రహణమును అర్జునుడు మంటపడి సమయభంగము గావించినాడు. 12 సంవత్సరముల అరణ్యవాసము తిరిగి 1 ఏడు అజ్ఞాతవాసము ముగించుకుని వచ్చి ఎచ్చటనో పడి ఉండే ఆ అనోమదేవులకు పాండవులకు మరలా రాజ్యభాగమా కృష్ణ? ఐదోళనే కాదు కృష్ణ, ఐదోళనే కాదు సూది మనమోపినంత ఇలనైనను వారికి
కాసిన గాని రక్తముగా లభ్యమగులే రాజలక్ష్మణమా కవడిది ముందు భావించిన ప్రతిజ్ఞలను నెరవేర్చుకున్నటిదే మంచి తరుణమనుమా క్షత్రియోనమములకు సంగరమున చావు వచ్చి జట్టునే జట్టుగా అనయ సోదర మిత్ర బంధువుల తోడా కృష్ణ అనయ సోదర మిత్ర బంధువుల తోడా ఈ సుయోధనుని జయంతి అంగీకరింపుడు సంధికనుమా ఎర్రి రాయబోరము మాని ఏ గజనమా వలదు సుయోధన రాజము ఇమ్మందువా పాండవ రాజము ఇమ్మందువా రాజము ఇమ్మందువా పాండవ రాజము ఇమ్మందువా పాండురాజుకో పుట్టిన బిడ్డకు ఒక్కని రూపము నిన్న తండ్రి మా పాండురాజుకో పుట్టిన బిడ్డకు ఒక్కని రూపము అర్ధరోజము వాడియను వదిలితలేము కలగరమును అర్ధరోజము వాడియను వదిలితలేము కలగరమును రాజము ఇమ్మందువా పాండవ రాజము ఇమ్మందువా అనుమతులు
రాజ్యము భిన్నందువా పాండవ రాజ్యము భిన్నందువా బావ వృట్టిబుడ్డవడు మీ తండ్రి సోదర బావున రాజును గావించి తాను వృక్షుడై వెలిగిన మాత్రమని వారికి నాడు రాజ్యభాగమే లేదువా ఇదే నాయకుల పలుకులను చక్కగా ఆలకించు జెండాపై జెండాపై దండమును కొనుగోలు చాలు చందనము గాంధీవమున ధరించి పలుగునుడు చెందుతున్నప్పుడు 10,000 రైళ్లను అని రాజరాజా నా పలుకును విశ్వసించుము కృష్ణ పాండవులకు రాజ్యభాగం అని చెప్పుతుంటివే కానీ ఎక్కడది రాజ్యభాగము ఇంకెక్కడిది పిత్రోర్జితము విచిత్ర వీరాత్మజలలో మా తండ్రియే కదా పెద్దవాడు ఆనాడు తమ్ముడకు పాండరాజుకు లేని భాగము ఈనాడు అతని పుత్రులకు పాండవులకు ఎట్లు వచ్చును ఎక్కడ నుండి వచ్చును ఇంత మాత్రం ఎరిందని క్షత్రియ ధర్మం ఏమున్నది చక్కగా ఆలోకింపము ఓరిదోక్షములకమైనను ఓరిదోక్షములకమైనను సప్త సాగురాలే ఎదరు నిలిచిన క్షత్రియ ధర్మము ఆలోచించి చూడగా ఈ రాజ్యానికి మీ తండ్రి గారు అర్హుడే కాదు ఆనాడు పాంచాలి పరాభవమున మీరు చేసిన దురాగతములకు భీముడు చేసిన ప్రతిజ్ఞను తీర్పక నీ మరణమునకు గాచుకునే ఉన్నాడు అంతటి గతి మీకు రాగమునిపే వారి కూడా మీరు సంతి గాంచుకున్నారు చేసిన ప్రతిజ్ఞలను దీర్ప ఈ సొంతం ఈ సహజం ఉదిరం సాధునాడైనా నిద్రింతం తత్సజయం తదోరయుగం సేవించునాడు సంతోషం సంగీత
చాలించు నీ దుష్ప్రసంగములు. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు నేనెంతయో కృతజ్ఞుడను. రాయబారి గోకుల విహారే, నీ వెంట తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను, నీ కొడుకులలోని అంతరాత్మను తెలియని అజ్ఞానుడనుగాను. మా గురుదేవుని సోదరుడమని, కుంతిదేవి మూలమును మాకు దూరపు చుట్టమని నిన్నెంత ఆదరాభిమానులతో, ధనకనక వస్తు వాహనములతో, సమస్త సత్కారములతో, సకల రాజ్య లాంఛనములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటావు. కొడుకులు కూడా కున్నమని నన్ను పగవారిగా పాటించితే రాయబారిగా వచ్చినప్పుడు రారాజు ఆసనం నుండి లేచుట ఆచారం కాదు కనుక నిన్ను చిత్రించిన గౌరవించుతేనే. రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అభిమతములు గ్రహింపక ఇంత ప్రహళదనముగా ప్రవర్తించితే ఇప్పుడు నేను సింధి కులంబడితో సౌజన్యముతో దాయాదులకు పాలు పంచినట్ల, లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరాక్రమలకు బెదిరించినట్ల. కృష్ణ, దోత కృత్యము నిర్వహింపక పాప కృత్యమునకు గడంగితివి. మాలో మాకు కొలతలు కల్పించి మా మైత్రి బంధము తెంచుటకు తెరించితివి. 5 తూళ్ళైనా ఇయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు సాటించితివి. కృష్ణ, నీ కోరిన కోరిక సరి అయినచో, నిజమే అయినచో, ఏ నీటకు ఈ సువిశాలము సామ్రాజ్యమున 5 తూళ్ళు లేకపోవునా? ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి 5 తూళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నాది కానివి, నేను ఇతరులకు దానమిచ్చినవి ఆ నగరంలో నేను వారికి ఎట్లా పెట్టగలను? ఇది సాధ్యమా? సంధ్యప్రసక మార్గమా? ఇది కాక మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, మోయుడా, శివుడా, లేక అశ్విని దేవతలో? కృష్ణ, శతశృంగ పర్వతములలో పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమందుటకు నేనంత వెరివాడు అనుకుంటేవా? ఒకవేళ భాగమే పెంచవలసి వచ్చిన ఈ గంగా తల్లిని పాల్గొనుకున్నాను. మా పితామహులైన బాహ్యక సోమదత్తాదులకు భాగం లేదు. అందంలో వచ్చిన అర్ధార్థ భాగంలో మా